నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో పీసీఓడి ఉంటే పిల్లలు పుట్టరా, మధుమేహానికి కొత్తగా వచ్చిన చికిత్సలేంటి, గుండె కవాటాల్ని ఎప్పుడు మారుస్తారు, బొజ్జతో గుండెకు తిప్పలు, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. అధిక బరువు, ఆహారపు అలవాట్లు, గాడి తప్పడంతో హార్మోన్ల మధ్య సమతూకం లోపించడం మూలంగా ఈవేళ చాలా మంది అమ్మాయిల్లో అండాశయాల్లో నీటి బుడగలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా నెలసరిలో చిక్కులు మొదలుకొని గర్భధారణ వరకు అనేక సమస్యలు వచ్చి పడుతున్నాయి. అయితే బరువును అదుపులో ఉంచుకోవడంతో పాటు సకాలంలో తగిన చికిత్స తీసుకుంటే పీసీఓడి పెద్ద సమస్య ఏం కాదంటున్నారు డాక్టర్లు. అమ్మాయిల్లో పీసీఓడి సమస్య గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్, దీన్ని సింపుల్ గా పీసీఓడి అని, వాడుకలో అండాశయాల్లో నీటి బుడగలుగా పిలుస్తారు. ఇవాళ ప్రతి 5 మంది స్త్రీలలో ఒకరు పీసీఓడితో బాధపడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు, స్థూలకాయం, హార్మోన్ల అసమతౌల్యం ఇవన్నీ నేటి మహిళకు పీసీఓడిని శాపంగా అంటగడుతున్నాయి. అండాశయాల్లో నీటి బుడగల కారణంగా నెలసరి గతి తప్పడంతో పాటు గర్భధారణ కూడా కష్టమైన వ్యవహారంగా మారిపోతుంది. ఈ పీసీఓఎస్ అనేది జన్యుపరమైన సమస్య అయినా కూడా లైఫ్ స్టైల్ బాగుండి స్ట్రెస్ ఎక్కువ లేకుండా బరువు అదుపులో ఉంటే కనుక ఈ సమస్య ఎక్కువగా అసలు కనపడదు. కానీ ఇవాళ రేపు ఏమవుతుంది, ఈ అమ్మాయిలకి మొదటిది చదువు. ఈ చదువు కొరకు ముఖ్యంగా వాళ్ళు ఎప్పుడైతే హార్మోన్లు మార్పు చెందుతాయో, శరీరంలో మార్పులు వస్తాయో, అదే టైంలో దురదృష్టవశాత్తు వాళ్ళకి చదువులో కూడా ముఖ్యమైన సమయం అవుతుంది. ఆ టైంలో వాళ్ళు 12 గంటల పాటు స్కూల్లో పాఠాలు చెప్పే స్కూల్స్లో పెట్టడం, మరి బాగా చదువుకుంటారని చెప్పి హాస్టల్స్లో పెట్టడం, అక్కడ నుంచి సరైన ఆహారం సమయానికి లేదా సరైన వ్యాయామం చేయటానికి, ఫ్రెష్ ఎయిర్లోకి వెళ్ళటానికి వాళ్ళకి సమయం లేకపోవటం, తల్లిదండ్రుల నుండి దూరంగా ఈ హాస్టల్లో ఉంటూ ఈ చదువు వలన విపరీతంగా ఒత్తిడి మానసికంగా పెరిగిపోవటం, దానివల్ల ఏదో ఒకటి చేతికి అందింది పనికిరాంది తింటూనే ఉండటం, జంక్ ఫుడ్. వీటన్నిటితోటి ఈ పీసీఓ అనేది బాగా ఎక్కువగా కనపడుతూ ఉంది. బరువు పెరిగిపోవటం, దాంతో హార్మోన్లన్నీ అప్సెట్ అయ్యి పీసీఓ అనేది కనపడడం. ఈ పీసీఓఎస్ ఉన్న అమ్మాయిల్లో బేసిక్గా ఏమిటంటే జన్యుపరమైన లోపాలు, కొన్ని రకాల శరీరంలో మెటబాలిజంలో లోపాలు, ముఖ్యంగా కార్బోహైడ్రేట్ మెటబాలిజం, ఇన్సులిన్, వీటి వలన ఈ లక్షణాలన్నీ తలెత్తుతాయన్నమాట. ఇప్పుడు మనకి ఏర్పడిన అవగాహనతో, ఇప్పుడు మనకి లభ్యమవుతున్న మందులు, ఆపరేషన్స్, ఇటువంటి వాటితో పీసీఓ ఉన్న వాళ్ళకు కూడా తప్పనిసరిగా ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి. మరి జెనెటిక్గా ఇది ఎక్కువగా మళ్ళీ ఆ పీసీఓ జీన్స్ ఉన్న పిల్లలు తయారవుతూనే ఉంటారు, పీసీఓలు ఎక్కువగా వస్తూనే ఉంటాయి. ఇది ఇంకొక కారణం. ఋతుచక్రం స్త్రీ శరీరంలో ప్రతి నెల ప్రకృతి సిద్ధంగా జరిగే ఒక ప్రక్రియ. గర్భం ధరించడానికి వీలుగా ప్రతి నెల పరిపక్వమైన అండం ఒకటి విడుదల అవుతూ ఉంటుంది. గర్భం ధరించని పరిస్థితుల్లో గర్భసంచిలోని ఎండోమెట్రియం పొరతో పాటు విడుదలైన అండం కూడా రక్తస్రావం రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అయితే అండాశయాల్లో నీటి బుడగలు ఉన్నప్పుడు ఈ సహజ సిద్ధమైన ప్రక్రియకు అవరోధం ఏర్పడుతుంది. దీంతో ప్రతి నెల అండం సక్రమంగా విడుదల కాదు. ఫలితంగా పీరియడ్స్ క్రమం తప్పుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో అండం ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు. దీంతో పెళ్లై 7 ఏళ్లు గడుస్తున్నా చాలా మంది గర్భం ధరించలేకపోతుంటారు. పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న అమ్మాయిల్లో ముఖ్యంగా ఇంకా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, ఇప్పుడే గర్భిణీ వద్దు అనే, పెళ్లి కాని పిల్లలకు కానీ లేదా పెళ్ళై కూడా ఇప్పుడప్పుడే గర్భిణీ అవసరం లేదు అనుకున్న పిల్లలకి ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ చాలా చక్కటి చికిత్స. ఇవి ఎన్నో రకాలుగా పనిచేస్తాయి. ఎందుకంటే ఈ పిల్స్ ఇవ్వటం ద్వారా, అంటే ఈ గర్భనిరోధక మాత్రలు ఇవ్వటం ద్వారా ఓవరీస్ని సప్రెస్ చేయటం జరుగుతుంది. ఓవరీస్ నుండి విడుదలయ్యే ఈ ఎక్కువ ఈస్ట్రోజన్ కానీ ఎక్కువ ఆండ్రోజన్ కానీ వీటిని నిరోధిస్తుంది. ఈ సైకిల్ రెగ్యులేషన్ అనేది ఒకటి జరుగుతుంది. అంటే కరెక్ట్గా నెలకి బహిష్లు కావటం జరుగుతుంది. ఆ యూట్రస్ లోపలి పొర ఎండోమెట్రియం అది విపరీతంగా పెరిగిపోకుండా అది నిరోధించి గర్భాశయ క్యాన్సర్ రాకుండా దాని నుండి కాపాడడం అనేది అది కూడా జరుగుతుంది. అలాగే ఇంకా ఈ పిల్స్ వాడటం మూలన
ఈ మల్టిపుల్ సిస్ ఉండే ఓవరీస్ ప్రతి నెల ఈ సిస్ ఎక్కువగా ఉన్నప్పుడు అవి ఎట్రీసియా చెంది నశించిపోతూ ఉంటాయి. ఆ సిస్ అన్ని అలా ఫామ్ కాకుండా కూడా సప్రెషన్లో ఉంచుతాయి. అండాశయాల్లో నీటి బుడగల్ని స్కానింగ్ చేయడం ద్వారా నిర్ధారిస్తుంటారు. అండాశయాల్లో నీటి బుడగల్ని తొలగించేందుకు, నెలసరిని తిరిగి గాడిలో పెట్టేందుకు ముందుగా మందులతో ప్రయత్నిస్తారు. మందులతో కూడా ఫలితం లేనప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా అండాశయాల్లోని నీటి బుడగల్ని డ్రిల్ చేసి వాటిని తొలగిస్తారు. చాలా మందికి మందులతోనే ఫలితం కనిపిస్తుంటుంది. సర్జరీ దాకా వెళ్లకుండానే గర్భం ధరిస్తుంటారు. మెన్స్ట్రువల్ సైకిల్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాం, అంటే మరీ ఆలస్యంగా రావటం, వచ్చినప్పుడల్లా ఎక్కువగా కావటం జరుగుతూ ఉంటే పిల్స్ వాడడం జరుగుతుంది ఇందాక చెప్పుకున్నట్టుగా. మరి అలా కాకుండా హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉండటం లేదా యాక్నీ ఎక్కువ ఉండటం జరిగితే వాటికి ప్రత్యేకమైన చికిత్సలు ఉన్నాయి. యాక్నీ ఉన్నవారికి డ్రాస్పిర్నాన్ అనే ప్రొజెస్ట్రాన్ ద్వారాను, అలాగే హిర్సుటిజం ఉన్నవారికి సైప్రోటెరాన్ ఎస్టేట్ అండ్ ఈస్ట్రోజన్ కాంబినేషన్ మందుల ద్వారాను, ఇప్పుడు డైన్ అని కానీ క్రిమ్సన్ అని కానీ, తర్వాత యాస్మిన్, అస్మిత ఇటువంటి మాత్రలు ఈ ఓసీ పిల్స్లోనే వివిధ రకాల మాత్రల ద్వారా ఒక్కొక్క లక్షణానికి ఒక్కొక్క రకమైన మాత్ర అనేది ఇవ్వటం జరుగుతుంది. అలా కాకుండా పిల్లలు కావాలి, పిల్లలు పుట్టడం లేదు అని ఇన్ఫెర్టిలిటీతో వచ్చిన వాళ్ళకి అండం విడుదల కావడానికి చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. ఇటువంటి వారికి ముందుగా మెయిన్గా క్లోమిఫిన్ సిట్రేట్ అనే మందుతో మొదలు పెడతాము. ఇది ఒక 5-6 నెలలు దీనివల్ల ఫలితం కనుక లేకపోతే ఒక్కోసారి లాప్రోస్కోపీ చేసి అండాశయాల్లో సిస్టుల్ని, ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటారు, పంక్చర్ చేయటం ద్వారా కూడా గర్భిణీ దాల్చడానికి అవకాశాలు కొద్దిగా మెరుగవుతాయి. పీసీఓడికి చాలా వరకు అధిక బరువు, స్థూలకాయమే కారణం. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవడానికి ఆహార వ్యాయామాల్లో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఒత్తిళ్లు, ఆందోళనల్ని చక్కగా తట్టుకోవాలి. హార్మోన్ల అసమతౌల్యం ఉన్నప్పుడు సకాలంలో తగిన చికిత్స తీసుకోవాలి. పీసీఓడి మరీ తీవ్రంగా ఉండి సహజ పద్ధతుల్లో గర్భం ధరించడం కష్టమైనప్పుడు ఇవాళ ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న ఐయుఐ, ఇక్సీ, ఐవీఎఫ్ వంటి కృత్రిమ పద్ధతుల్లో సంతాన భాగ్యాన్ని పొందవచ్చు.